రాహుల్ది పిల్ల చేష్ట, సానుభూతి కోసం కొత్త నాటకాలు, అంబేద్కర్నే ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ది, రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారే మాట్లాడేది, హిందువుల హింసావాదులని అనడం సంస్కారమా, లోక్సభలో తూర్పారబట్టినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. సో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పిల్ల చేష్టని, పిల్ల బాలక్ బుద్ధి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారని కూడా చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 2 రోజులు కొనసాగించినటువంటి చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానం ఇచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ఆయన ప్రసంగం 135 నిమిషాలు కొనసాగింది. దేశంలో ఆర్థిక అరాచకత్వం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కూడా ఓటమిని అంగీకరించకుండా అహంకారంతో ప్రవర్తిస్తోంది అనేది కూడా ఇవాళ మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. వాస్తవానికి అహంకారంతో ప్రవర్తిస్తోంది. ఎవరు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు? మరి అహంకారంతో ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు పెరిగినాయి, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు పెరిగినాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎంత, మీకు వచ్చినటువంటి సీట్లు ఎంత? మరి ఇవాళ ఆర్ఎస్ఎస్ఏ బీజేపీని అహంకారపూరితము అని ఎవరన్నారు? ఇది ప్రజలు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చెప్తోంది. మీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పట్ల అహంకారపూరిత ధోరణి అవసరం కాదు, కరెక్ట్ కాదు, నియంతృత్వం ఉండకూడదు అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇక ఇండియా కూటమో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు వాస్తవానికి రాహుల్ గాంధీ దేశం మొత్తం 4000 కిలోమీటర్ల పైచులకు ఆయన పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి అన్ని అపవాదులు పటాపంచలైపోతే ఇప్పటికి కూడా ఇంకా అదే ఫోబియాలో ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఎవరిని పడితే వాళ్ళని సభలో కౌగులించుకుంటారు. ఈ వ్యాఖ్యలు చేసి నరేంద్ర మోదీ వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో అనేక కామెంట్లు చేసి ముస్లిం అని, మతం అని, మచ్చర్ అని ఇట్లా అనేక కామెంట్లు చేసి ఆయన స్థాయిని దిగదార్చుకున్నాడు. మంగళసూత్ర అని. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ ఒక శిఖరంలాగా ఎదుగుతుంటే ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు, పిల్ల చేష్టలను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరిది పిల్ల చేష్టలు, ఎవరు ఏంటి అనేది ఇలా దేశం కోరుకుంటుంది. అసలు భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగినటువంటి పరిస్థితి. దాన్ని ఇవాళ తట్టుకునే పరిస్థితి మోదీకి లేక, మోదీ సీట్లు దాదాపుగా 63 సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పడిపోతే ఇవాళ దానికి చెప్పుకునే పరిస్థితి లేక ఇంకా ఎమర్జెన్సీ నాటి కాలంవి అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికి కూడా ఇంకా గత చరిత్రను తిరగదోకోవడమే తప్పితే మరి ఘన చరిత్ర గతం బీజేపీది ఏంటో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి పిల్ల చేష్టలు రాహుల్ గాంధీ అని చేసే వ్యాఖ్య ముందు మరి బీజేపీ ఏం చేసిందో కూడా చెప్పాలి ప్రపంచానికి.